గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 బులెటిన్. నేను అనిల్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ క్యాబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమావేశమయ్యారు. తెలంగాణ క్యాబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ క్యాబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్టు, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రైట్గా భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, క్యాబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో కులగణన ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అందించేందుకు దానికి సంబంధించి క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు. అదేవిధంగా దీంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత విషయంలో కూడా దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ చేయబోతా ఉంది. ఈ రెండింటిని కూడా బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత చేసేందుకైతే ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీసీలకు సంబంధించి బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీ యొక్క రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే
రాష్ట్రంలో కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కులగణన పూర్తయిన తర్వాత ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కూడా మరోసారి కులగణనలో అవకాశం ఇటీవల కల్పించడం జరిగింది. ఇటీవల కల్పించిన తర్వాత దాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ 2 బిల్లులతో పాటు ఇతర అంశాలు కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా భూభారతి బిల్లు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ సవరణ బిల్లు కావచ్చు, అదేవిధంగా వీటితో పాటు పలు కీలకమైన 35 అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. బడ్జెట్కు సంబంధించి తేదీలను కూడా ఈ యొక్క సమావేశాలలోనే ఖరారు చేస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రొరోగ్ చేశారు కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క స్పీచ్తోనే ప్రారంభం కావాల్సి ఉంటుంది కాబట్టి దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఖచ్చితంగా దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలను కూడా ఒక అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలని దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. వీటన్నింటిపై కూడా కూలంకషంగా చర్చించి అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా ఖరారు చేసి రాబోయే 1-2 రోజుల్లోనే ఈ యొక్క అసెంబ్లీ తేదీలు వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10వ తేదీ వరకు కూడా సమావేశాలు ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో వీలైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలలో వీటిని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి హస్తినా టూర్పై ఆసక్తి నెలకొంది. అయితే ఢిల్లీ వెళ్లిన తర్వాత రాహుల్ అపాయింట్మెంట్ కోరుతానంటున్నారు జగ్గారెడ్డి. అపాయింట్మెంట్ దొరికితే రాహుల్తో మాట్లాడతానంటున్నారు. 2017వ ఏడాది సంగారెడ్డిలో రాహుల్ సభ జరిగింది. ఆ సభ ఏర్పాట్ల కోసం తాను ఎంతో కష్టపడినట్లు రాహుల్ గాంధీకి వివరిస్తానంటున్నారు. అయితే తన ఢిల్లీ పర్యటన ఎమ్మెల్సీ టికెట్ కోసం కాదని చెబుతున్నారు. తనకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చిందని, సమయం అనుకూలంగా లేకపోవడంతో ఓడిపోయానంటున్నారు జగ్గారెడ్డి. ఇక ఎమ్మెల్సీ టికెట్ కావాలని పదే పదే అడిగే గుణం తనది కాదంటున్నారు ఆయన. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 13వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా 4 చోట్ల తవ్వకాలు పూర్తయినట్లు సమాచారం. మిగతా 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తవ్వుతున్న చోట నీరు ఉబికి వస్తుంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటి పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్లో మట్టి, బురద భారీగా పేరుకుపోయింది. అయితే మట్టి, బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. మినీ ప్రొక్లైనర్తో తవ్వకాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసులు పెడుతూ తమ అధినేత జగన్ను ఆపాలని చూస్తే సూర్యుడిని చేతితో ఆపాలని చూసినట్టేనని అన్నారు. తప్పుడు కేసులు, బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని మాధవ్ అన్నారు. పోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు సహకరిస్తారని గోరంట్ల మాధవ్ తెలిపారు. మూతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో, ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
గమనించాలి. ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన తీర్థం తీసుకోబోతున్నారు. నేటి పరిస్థితిలో పార్టీలు వ్యక్తిగతంగా తప్ప సిద్ధాంతపరంగా ఉండటం లేదంటున్నారు. సిద్ధాంతానికి కట్టుబడి అభివృద్ధి అజెండాగా ఉన్న జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నామంటున్న మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఆ కోవలోకే పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు కూడా చేరారు. రేపు ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం తీసుకోనున్నారు. అసలు పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెండెం దొరబాబు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. మీ జాయినింగ్ ఎప్పుడండి? రేపు విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నాతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు అందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నాం. రేపు సాయంకాలం 4 గంటలకల్లా మంగళగిరి కార్యాలయంలో మా అందరికీ కూడా జనసేన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి తీర్థం. సార్ మీరు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు ఆ పార్టీలో గౌరవం ఏ విధంగా ఉండేది, ఈ పార్టీలో ఏ విధంగా గౌరవం ఉండబోతుంది అనుకుంటున్నారు? వైసీపీ దాంట్లో 2 పర్యాలు నేను పోటీ చేయడం జరిగింది. నాకు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి సర్వీస్ చేయడం అనేది నాకు అలవాటు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ టైంలో గడప గడపకి ఈ రాష్ట్రంలో ఎవరు తిరగనటువంటి విధంగా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల సమస్యలని తీర్చిన వ్యక్తిగా ఒక టికెట్ విషయంలో పక్కన పెట్టిన సందర్భంలో నేను బాధపడిన సందర్భం ఉంది. అంటే మీరు గడప గడపకి రాష్ట్రంలో ఎవరు తిరిగినంతగా తిరిగేది మీరే చెప్తున్నారు, కానీ అంత చేసిన పార్టీ ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టింది? ఏ పార్టీ అయినా సరే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం. ఆ కోరుకున్న సందర్భంలో వాళ్ళ ఇంటెలిజెన్సీ అది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, ఏదో ఐప్యాక్ అని రకరకాలు పెట్టుకుని వాళ్ళు వివిధ పథకాల ద్వారా మేము ప్రజలకు చేస్తున్నాం అనుకున్నారు. కానీ ఈ నియోజకవర్గాల అభివృద్ధి దాంట్లో కొద్దిగా వెనకబడడం వల్ల ప్రజలందరూ కూడా తిరస్కరించడం, నేను బయటకు రావడం జరిగింది. అంటే మరి ఎలక్షన్ మీకు టికెట్ రాకపోతే మీరు వైసీపీ ఇచ్చేసారా, లేకపోతే ఇంటర్నల్గా వేరే పార్టీకి చేశారు? ఎప్పుడూ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే మనం చేయడం ధర్మం. ప్రజలు ఏమన్నా వాళ్ళు అపోజిషన్గా చేయాలి తప్పించి నా వరకు నేను ఏ వ్యక్తితోని ఎవరికి కూడా ఏ రోజున కూడా చెప్పలేదు. సరే, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్ విమర్శలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి మన ఇప్పటి వరకు స్టిల్ వైసీపీలో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో సహజం, ఓసారి అటు కూర్చుంటారు, ఒకసారి ఇటు కూర్చుంటారు. గతంలో మనం చూసాము. గతంలో తెలుగుదేశం వాళ్ళు అటుపక్క కూర్చున్నారు, ఈ రోజున ఇటుపక్క కూర్చుంటున్నారు. ఇవన్నీ సహజం. ఆ రకంగా మాట్లాడుకోవాల్సినంత రాజకీయాలు ఒక రకంగా తక్కువ స్థాయిలో మాట్లాడుకుంటున్నారని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు జనసేనలోకి వెళ్తే మీకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? నేను ఏదో రాజకీయాల్లో ఇంకా ముందుకెళ్ళాలని కానీ, ఏదో రాజకీయాల్లో పోటీలు చేయాలని కానీ ఈ రకమైన ఆలోచనతో నేను ఈ పార్టీలోకి రావట్లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసే విధి విధానాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోటి ఉండే అనుభవం కావచ్చు, ఈ గ్రామాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మరింత నా వంతు గతంలో ఉండే అనుభవంతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించి ఏ పదమైనా సరే చేసి పార్టీకి అండగా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాను. మనిషి అంత తర్వాత ఆశాజీవి, అందులోనూ రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా ఆశిస్తారు. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండగా టిక్కెట్ అన్నది ఆశించడం అంతా సాధ్యం కాదు. మీకు కానీ, మీ అమ్మాయికి కానీ, లేకపోతే మీ అల్లుడికి కానీ ఇతర ఆశించే అవకాశం ఉందంటారా?
మా అమ్మాయి కానీ మా అల్లుడు కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఉండే ఆలోచన ఉంటే మొన్నే పోటీ చేసేవారు. అసలు అటువంటి ఆలోచన ఇప్పుడు లేదు. సార్ మీతో పాటు మనకి పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ ఉంది, అలాగే గొల్లపురంలో కూడా కౌన్సిల్ ఉంది, అలాగే ఎంపీపీలు ఉన్నాయి. ఎంతమంది కౌన్సిల్ వచ్చే అవకాశం ఉంది? ఇటు పిఠాపురం కావచ్చు, లేకపోతే గొల్లపురం కావచ్చు. చాలామందికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటికి సంఖ్య ఫైనలైజ్ అవుతుంది. త్వరితగతిన చాలా వరకు జనసేన పార్టీలోకి చేర్చడానికి నా వంతు కృషి నేను చేసి అందరినీ కూడా జనసేనని మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళేటట్టుగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మన మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కనుక 15 మంది వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే గొల్లపురంకి సంబంధించి కూడా మెజారిటీ కౌన్సిల్ సభ్యులు వస్తారంటున్నారు. అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్, అలాగే ఎంపీపీలు కూడా జనసేనలోకి రేపు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నేను టికెట్ రాకపోవడంతో కొంత మనస్తాపం చెందిన మాట వాస్తవమే. దాంతో నేను పార్టీకి కట్టుబడి పనిచేశాను. అయితే నన్ను అభిమానించేవారు, నన్ను ప్రేమించే ప్రజలు మాత్రం ఎవరికి ఓటేశారో నాకు తెలీదు. నేనైతే మనస్తాపం పడ్డ మాత్రం వాస్తవం అంటారు. మరోవైపు ఏ పదవిని ఆశించట్లేదు. నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ పదవితో పని లేదు. డిప్యూటీ సీఎంగా ఉండి పిఠాపురం నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గం మరింత డెవలప్ అవ్వాలి. పార్టీకి 25 ఏళ్ళుగా ఉన్నటువంటి నా సీనియారిటీ, సిన్సియారిటీ, సుపీరియారిటీ కూడా పార్టీకి తోడవ్వాలన్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మన దొరబాబు గారు చెప్తారు. హైదరాబాద్లో కాల్ సెంటర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటాను చోరీ చేసి స్కామ్కు పాల్పడ్డారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ని టార్గెట్గా చేసుకుని స్కామ్కు తెగబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాల్ సెంటర్పై రైడ్ చేసి 50 మందిని అరెస్టు చేసింది. కోనసీమలో జరిగిన వివాహ వేడుకల్లో సందడి చేసింది జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో కళ్యాణరామ్తో సెల్ఫీలు దిగేందుకు వధువరుల బంధువులు ఆసక్తి చూపించారు. అదిగో ఇది అన్న అన్న ఇటు తిప్పారా. అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టించుకునేవారు లేక ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు కబ్జాకోర్లు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్ల విలువైన రోడ్డు కబ్జా చేసింది విజన్ కాలేజ్ యాజమాన్యం. సర్వే నెంబర్ 46, 49, 50 ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజ్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. లేఅవుట్ను మార్చి కాలేజ్ పక్కనే ఉన్న రోడ్డు ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు వచ్చినా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తుంది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు మోదీ. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ఎక్స్ వేదికగా చెప్పారు ప్రధాని మోదీ. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఖలిస్తాన్లో
దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్తానీ జెండాలతో చాటం హౌస్ వద్ద కలకలం రేపారు. కేంద్ర మంత్రి జయశంకర్ కారు వద్దకు దూసుకొచ్చిన దుండగులు జాతీయ జెండాకు అవమానం కలిగించారు. గమనించిన పోలీసులు ఆందోళనకారులను పక్కకు తీసుకువెళ్లారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.